viewers, welcome to the Sankalp Study Success, and in this session I am going to explain industrial relations, objective and factors of the industrial relations ante. So ikkada main ga industrial relations ki manaki main objective enti and danlo unde factors enti anadi discuss chestanu meeku. So the first is objectives of the industrial relations, right? What are the main objective of the industrial relation ante we hear manaki 8 unnai annamata, right? ikkada 8 points ఏంటంటే ఇంపార్టెంట్ థింగ్, అసలు మెయిన్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ లో మనకి ఎవరెవరు పార్టీస్ ఉంటారని చెప్పాను. ఎంప్లాయర్స్ అంటే మేనేజ్మెంట్ ఆఫ్ దట్ పర్టికులర్ ఇండస్ట్రీ, అండ్ నెక్స్ట్ అక్కడ పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్, ఎంప్లాయర్, ఓకే, అండ్ ఎంప్లాయీస్, అండ్ నెక్స్ట్ గవర్నమెంట్, ఓకే. సో ఈ పార్టీస్ ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే కనుక లేబర్ అండ్ మేనేజ్మెంట్కి సేఫ్ గార్డ్ ప్రొవైడ్ చేయాలి త్రూ ఇండస్ట్రియల్ రిలేషన్స్ ద్వారా. సో వాట్ ఈస్ ద ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఇన్ ద ఇండస్ట్రియల్ రిలేషన్స్? టు ప్రొవైడ్ సేఫ్ గార్డ్ టు ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద లేబర్ అండ్ మేనేజ్మెంట్ బై సెక్యూరింగ్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్. సో ఖచ్చితంగా వీళ్ళందరి మధ్యలో కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి, అలాగే కంపెనీ గుడ్ విల్ గురించి వర్క్ చేయాలి. అండ్ ఒక ఇండస్ట్రీలో ప్రొడక్షన్ ప్రాసెస్ జరిగేటప్పుడు ఎవరైతే పార్టిసిపేట్స్ ఉంటారో వాళ్ళందరూ మధ్యలో కూడాను గుడ్ అండర్స్టాండింగ్ ఉండాలి. అది దేనివల్ల మనకి అచీవ్ అవుతుందంటే ఇండస్ట్రియల్ రిలేషన్స్ బాగా ఉంటే అచీవ్ అవుతుంది, ఓకే. ఒక ఇండస్ట్రీలో ప్రొడక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతునేటప్పుడు దానిలో ప్రొడక్షన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్క పార్టీ మధ్యలోని మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది బాగా ఉండాలి. అప్పుడే మనకి ఇండస్ట్రియల్ రిలేషన్స్ అనేవి బాగుంటాయి అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వన్, సెకండ్ పాయింట్, టు అవాయిడ్ ద ఇండస్ట్రియల్ కాన్ఫ్లిక్ట్ ఆర్ స్ట్రైఫ్ ఆన్ డెవలప్మెంట్ హార్మోనియస్ రిలేషన్స్, ఓకే. ఖచ్చితంగా ఇండస్ట్రియల్ రిలేషన్స్ ద్వారా ఏంటంటే అవి బాగా ఉన్నట్లయితే మనం ఖచ్చితంగా ఏవైనా కాన్ఫ్లిక్ట్స్ వస్తే వాటిని అవాయిడ్ చేయాలి, ఓకే. జస్ట్ వీ హ్యావ్ టు అవాయిడ్ ద ఇండస్ట్రియల్ కాన్ఫ్లిక్ట్స్ త్రూ గుడ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ డెవలప్ హార్మోనియస్ రిలేషన్స్ ఆల్సో, ఓకే. సో ఇక్కడ హార్మోనియస్ రిలేషన్షిప్ అంటే ఎసెన్షియల్ ఫ్యాక్టర్, ఓకే, ప్రధానమైన కారణం అనమాట ఇది, ప్రొడక్టివిటీ ఆఫ్ ద వర్కర్స్ అండ్ ద ఇండస్ట్రియల్ ప్రోగ్రెస్ ఆఫ్ ద కంట్రీ, ఓకే. అండ్ నెక్స్ట్ వన్, సో ఇప్పుడు మీకు ఇంతకు ముందు ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ రిలేషన్స్ చెప్పినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఓకే. ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ప్రొడక్టివిటీ ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్గా అక్కడ పనిచేస్తున్నటువంటి వర్కర్స్ యొక్క జీతభత్యాలు అనేవి పెరుగుతాయి. ఎప్పుడైతే జీతాలు పెరుగుతాయో ఎలాంటి స్ట్రైక్స్ కానీ ధర్నాలు కానీ జరగవు, లాకౌట్స్ కానీ జరగవు, ఘీరోస్ కానీ జరగవు. సో ఇక్కడ థర్డ్ పాయింట్ ఏంటంటే టు రైజ్ ద ప్రొడక్టివిటీ టు హయ్యర్ లెవెల్ ఇన్ ఏరా ఆఫ్ ఫుల్ ఎంప్లాయ్మెంట్ బై లెసనింగ్ ద టెండెన్సీ టు హై టర్న్ ఓవర్ అండ్ ఫ్రీక్వెన్సీ అబ్సెంటిజం, ఓకే. సో ఇక్కడ మనకి ఏంటవుతుందంటే ప్రొడక్టివిటీ బాగా ఉంది అంటే ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది పెరుగుతుంది, సరే. ప్రొడక్టివిటీ ఎక్కువగా ఉంటే ఏమవుతుంది? ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ రేట్ ఎక్కువగా ఉంది అంటే ఆటోమేటిక్గా టర్న్ ఓవర్ పెరుగుతుంది, రైట్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, టు ఎస్టాబ్లిష్ అండ్ ప్రమోట్ ద గ్రోత్ ఆఫ్ అన్ ఇండస్ట్రియల్ డెమోక్రసీ, ఓకే. ఖచ్చితంగా వాళ్ళు దేనికోసం పాటుపడాలి? ఇండస్ట్రియల్ డెమోక్రసీ కోసం వాళ్ళు దాని యొక్క అభివృద్ధి కోసం వాళ్ళు పాటుపడాలి, ఓకే. సో టు ప్రమోట్ ద గ్రోత్ ఆఫ్ అన్ ఇండస్ట్రియల్ డెమోక్రసీ బేస్డ్ ఆన్ ద లేబర్ పార్ట్నర్షిప్ ఇన్ షేరింగ్ ఆఫ్ ద ప్రాఫిట్స్ అండ్ మేనేజరల్ డెసిషన్స్. ఖచ్చితంగా ఇక్కడ మనకి ఏంటంటే వర్కర్స్ యొక్క పార్టిసిపేషన్ మేనేజ్మెంట్లో ఉండాలి, ఓకే. వర్కర్స్ పార్టిసిపేషన్ మేనేజ్మెంట్ ఏ ఆర్టికల్ అని చెప్పాను మీకు? ఆర్టికల్స్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ లేబర్ లాస్ చెప్పినప్పుడు వర్కర్ పార్టిసిపేషన్ మేనేజ్మెంట్ని ఏ ఆర్టికల్ ద్వారా చెప్పానో ఒకసారి చూడండి. సో ఖచ్చితంగా లేబర్ మేనేజ్మెంట్ అనేది దట్ మీన్స్ లేబర్ మీన్స్ ఇక్కడ వర్కర్స్ యొక్క మేనేజరల్ డెసిషన్స్లోని వాళ్ళ యొక్క భాగస్వామ్యం అనేది ఉండాలి. సో అలాగే కంపెనీకి ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ప్రాఫిట్స్లోంచి ఇంత షేర్ని వాళ్ళకి ఇవ్వాలి. అలా అయితే కనుక ఆటోమేటిక్గా ఇండస్ట్రియల్ డెమోక్రసీ అనేది మనం ప్రమోట్ చేయగలుగుతాము అని చెప్తున్నారు. ఇక్కడ ఎవరు ఇండివిజువల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉండకూడదు, అంటే ఆ పర్టికులర్ ఓనర్ మాత్రమే డెవలప్ అవ్వడమో, లేకపోతే ఈ పర్టికులర్ కంపెనీ సీఈఓనే డెవలప్ అవ్వడమో, వ్యక్తిగతంగా ఇండివిజువల్ పర్సనాలిటీ గ్రో గురించి ఆలోచించకూడదు, ఓకే. ఇండస్ట్రియల్ రిలేషన్స్ అంటే ఏంటి? ఖచ్చితంగా అక్కడ పనిచేస్తున్నటువంటి వర్కర్స్ని దృష్టిలో పెట్టుకొని మేనేజ్మెంట్ అనేది వ్యవహరించాలి, ఓకే. సో అంటే ఇక్కడ ఏంటి? వర్కర్స్ పార్టిసిపేషన్ అనేది ఉండాలి. ఏవైనా మెయిన్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఫస్ట్ వర్కర్స్ని అడిగి డెసిషన్ తీసుకోవాలి. సో మేనేజరల్ డెసిషన్స్లో వాళ్ళకి భాగస్వామ్యాన్ని ఇవ్వాలి. ఏవైనా కంపెనీకి ప్రాఫిట్స్ వస్తే దానిలో వాళ్ళకి షేర్ ఇవ్వాలి. సో దానివల్ల ఏమవుతుంది? హార్మోనియస్ రిలేషన్షిప్ అనేది డెవలప్ అవుతుంది బిట్వీన్ ద ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీకి మధ్యలోని, ఓకే. అండ్ ఆల్సో ఎప్పుడైతే వాళ్ళకి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ మీకే ఇండస్ట్రీ ఉంది, మీరు ఇండస్ట్రీ పెట్టారు, మీ కింద 100 మంది పనిచేస్తున్నారు, మీ కింద పనిచేస్తున్న 100 మందికి మీరు ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళని మీ యొక్క ప్రాఫిట్స్లో భాగస్వాములుగా చేసి ఓన్లీ మీ యొక్క ఇండివిజువల్ డెవలప్మెంట్ కోసమే మీరు ఆలోచించుకోకుండా వాళ్ళ యొక్క
ఆ గ్రోత్ గురించి కూడా మీరు ఆలోచించారు అంటే ఆటోమేటిక్గా ఏం పెరుగుతుంది, మీ ఇద్దరి మధ్యలోని హార్మోనియస్ రిలేషన్షిప్ అనేది డెవలప్ అవుతుంది కదా. సో మీరు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నప్పుడు ఏ వర్కర్ అయినా సరే ముందుకు వచ్చి స్ట్రైక్స్ కానీ లాకౌట్స్ కానీ చేస్తారా, చేయరు కదా. సో ఇక్కడ ఎనదర్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇండస్ట్రీ రిలేషన్స్లోని టు ఎలిమినేట్ ద మినిమైజ్ ద నెంబర్ ఆఫ్ స్ట్రైక్స్ అండ్ లాకౌట్స్, గీరోస్ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. సో ఎప్పుడైతే మనము మీకు పర్టికులర్ ఇండస్ట్రీ ఉండేటప్పుడు మీ దగ్గర పనిచేస్తున్న వర్కర్ యొక్క లివింగ్ కండిషన్స్ గురించి ఆలోచించి వాళ్ళకి సరైన బెనిఫిట్స్ టైం సరికి ప్రొవైడ్ చేస్తే, రీజనబుల్ వేజెస్ ఇస్తే, వాళ్ళకి పనికి తగ్గ వేతనం ఇస్తే ఎలాంటి స్ట్రైక్స్ లాకౌట్స్ కూడా జరగవు. ఓకే, సో వీ కెన్ ఆల్సో మేనేజ్మెంట్స్ అండ్ పొలిటికల్ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయి ఉండాలి ఇందులోని. ఓకే, సోషలైజేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉండాలి, మేకింగ్ ద స్టేట్ ఇట్ సెల్ఫ్ మేజర్ ఎంప్లాయర్. సో ఇక్కడ మనకి మేజర్ ఎంప్లాయర్ ఎవరు, గవర్నమెంట్. ఓకే, ద స్టేట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ మేజర్ ఎంప్లాయర్, రైట్. సోషలైజేషన్, ఇప్పుడు మనకి ప్రైవేటైజేషన్, సోషలైజేషన్ అనే 2 కాన్సెప్ట్స్ ఉంటాయి కదా. ప్రైవేటైజేషన్ అంటే ఏంటి, కంప్లీట్గా ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఉంటుంది, వాళ్ళు వాళ్ళ ప్రాఫిట్స్ గురించి మాత్రమే ఆలోచిస్తారు, వాళ్ళ దగ్గర పనిచేసిన వాళ్ళు ఏమైపోయినా వాళ్ళకి అనవసరం. ఓకే, సో వాళ్ళ టైంకి శాలరీస్ అయితే ఇస్తారు కానీ వాళ్ళ బాగోగుల గురించి వాళ్ళు ఆలోచించరు. అదే గవర్నమెంట్ పరంగా ఉంటే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వాళ్ళ దగ్గర పనిచేస్తున్న వర్కర్స్ గురించి ఆలోచిస్తుంది. సో సమ్వాట్ సోషలైజేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ బై మేకింగ్ ద స్టేట్ ఇట్ సెల్ఫ్ ఏ మేజర్ ఎంప్లాయర్ హియర్. అండ్ నెక్స్ట్ థింగ్, సో ఇండస్ట్రీ రిలేషన్స్లో నెక్స్ట్ మేజర్ ఫ్యాక్టర్స్ ఏంటి. ఓకే, ఇండస్ట్రీ రిలేషన్స్ do not function in the vacuum but are multi-dimensional in nature. ఓకే, అండ్ ఆర్ కండిషన్డ్ విత్ 3 set of determinants ఉంటాయి. ఓకే, ఇక్కడ మనకి ఫ్యాక్టర్స్ అంటే కారణాలు, ఏవైతే మనకి ఇండస్ట్రీ రిలేషన్స్కి, సో ఇక్కడ మనము కారణాలు అనొచ్చు లేదా కారకము అనొచ్చు. సో ఇండస్ట్రీ రిలేషన్స్ని ఎఫెక్ట్ చేసే కారణాలు ఏంటి అంటే కనుక ఇక్కడ మనకి ఇన్స్టిట్యూషనల్ ఫ్యాక్టర్స్ అవ్వచ్చు, ఎకనామిక్ ఫ్యాక్టర్స్ కావచ్చు, టెక్నాలజికల్ ఫ్యాక్టర్స్ కావచ్చు. ఓకే, సో ఫస్ట్ వన్ ఏంటి, ఇన్స్టిట్యూషనల్ ఫ్యాక్టర్స్. ఇన్స్టిట్యూషనల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, మనకి ఏంటేంటి ఉంటాయి ఇన్స్టిట్యూషన్లోని, స్టేట్ పాలసీ, ఓకే, లేబర్ లాస్ ఉంటాయి, వాలంటరీ కోడ్స్ ఉంటాయి. ఓకే, స్టేట్ పాలసీ, లేబర్ లాస్ అండ్ వాలంటరీ కోడ్స్, కలెక్టివ్ అగ్రిమెంట్స్, ఇవన్నీ కూడా ఇన్స్టిట్యూషనల్ ఫ్యాక్టర్. మన క్వశ్చన్ ఎలా వస్తుందంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ ఇన్స్టిట్యూషనల్ ఫ్యాక్టర్ ఫర్ ద ఇండస్ట్రియల్ రిలేషన్స్. ఓకే, or else which of the following is the economic factor of the industrial relations, or else which of the following is the technological factor of the industrial relations అని చెప్పి మనకి ఆప్షన్ ABCDలో లైక్ లేబర్ లాస్ అని చెప్పేసి, లేకపోతే కంపెనీ ఓనర్షిప్ అని, లేకపోతే క్యాపిటల్ స్ట్రక్చర్ అని, ఇలా ఏవో డిఫరెంట్ ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ఏవైతే ఫ్యాక్టర్స్ ఉన్నాయో అవి దేని అండర్లోకి వస్తాయి. ఇన్స్టిట్యూషనల్ ఫ్యాక్టర్స్లో అయితే మనకి ఏంటంటే వస్తాయి, స్టేట్ పాలసీ వస్తుంది, లేబర్ లాస్ వస్తాయి, వాలంటరీ కోడ్ వస్తుంది, కలెక్టివ్ అగ్రిమెంట్ వస్తుంది, లేబర్ యూనియన్స్ వస్తాయి, ఎంప్లాయర్స్ ఆర్గనైజేషన్స్ వస్తాయి. ఓకే, అండ్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి, కమ్యూనిటీ, క్యాస్ట్, జాయింట్ ఫ్యామిలీ, క్రీడ్, సిస్టమ్ ఆఫ్ బిలీఫ్స్, ఇవన్నీ కూడా మనకి ఇన్స్టిట్యూషనల్ ఫ్యాక్టర్స్. ఓకే, ఇక్కడ సిస్టమ్ ఆఫ్ పవర్ స్టాటస్, రిలేటివ్ నియర్నెస్ టు ద సెంటర్స్ ఆఫ్ పవర్, మోటివేషన్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్, ఇవన్నీ కూడాను మనకి ఇన్స్టిట్యూషనల్ ఫ్యాక్టర్స్. ఓకే, అండ్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఎకనామిక్ పేరులోనే ఉంది, దట్ మీన్స్ సమ్ క్యాపిటల్ అమౌంట్. అండర్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ దట్ ఆర్ ఇంక్లూడ్ ఇన్ ఎకనామిక్ ఆర్గనైజేషన్ మనకి ఏముంటుంది, సోషలిస్టా, క్యాపిటలిస్టా, కమ్యూనిస్టా. ఓకే, సోషలిస్ట్ ఎకానమీయా, క్యాపిటలిస్ట్ వన్నా, ప్రైవేట్ వన్నా, లేకపోతే కమ్యూనిస్ట్ వన్నా, ఇండివిజువల్ ఓనర్షిప్పా, లేకపోతే కంపెనీ ఓనర్షిప్పా, లేకపోతే గవర్నమెంట్ ఓనర్షిప్పా అని చెక్ చేసుకోవాలి. అండ్ పవర్స్ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయర్స్ ఎలా ఉంటుంది, వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద లేబర్, వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద ఎంప్లాయర్, దట్ ఈస్ ఆల్సో ఎకనామిక్ ఫ్యాక్టర్. అండ్ నెక్స్ట్ నేచర్ అండ్ కాంపోజిషన్ ఆఫ్ ద లేబర్ ఫోర్స్ ఎలా ఉంటుంది, లేబర్ ఫోర్స్ అంటే ఎలా అక్కడ పనిచేస్తున్నటువంటి వర్కర్స్ వాళ్ళకి నేచర్ ఏంటి అండ్ వాళ్ళ యొక్క కాంపోజిషన్ ఎలా ఉంది అన్నది కూడా మనకి ఎకనామిక్ ఫ్యాక్టరే. అంటే ఎవరికి ఎంత శాలరీస్ ఇస్తున్నారు, ఎవరికి ఎంత ఖర్చు అవుతుంది అనేది. అండ్ సోర్సెస్ ఆఫ్ ద సప్లై అండ్ డిమాండ్ ద లేబర్ మార్కెట్ ఆల్సో మనకి ఇక్కడ అన్ని కూడాను విచ్ ఇన్వాల్వ్స్ సమ్ ఎకనామిక్ యాక్టివిటీ. ఈ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ విచ్ ఇన్వాల్వ్స్ సమ్ ఎకనామిక్ యాక్టివిటీ, కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఎకనామిక్ ఫ్యాక్టర్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్ టెక్నాలజికల్ ఫ్యాక్టర్స్ ఏంటి, టెక్నాలజీ, దట్ మీన్స్ మనకి ఇండస్ట్రీలో ప్రొడక్షన్ రావడం కోసం మనకి ఏం చేస్తాము, ఇండస్ట్రీలోని సమ్ మెషినరీస్ని తీసుకొచ్చి ఇన్స్టాల్ చేస్తాం ప్రొడక్షన్ పర్పస్ కోసం. ఓకే, సో అఫ్కోర్స్ ఆ మిషన్స్ రన్ చేసేది లేబరే. ఓకే, బట్ ఇండస్ట్రీలోకి మిషన్స్ అయితే తీసుకొస్తాం కదా, సో మోడర్నైజేషన్ చేసాం కదా, రేషనలైజేషన్ చేసాం కదా, సమ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేసాం కదా. సో అండర్ టెక్నాలజికల్ ఫ్యాక్టర్స్ ఏంటంటే టెక్నిక్స్ ఆఫ్ ద ప్రొడక్షన్స్కి ఏంటంటే మనం యూజ్ చేస్తాం ఇక్కడ ఫ్యాక్టర్స్ని, మోడర్నైజేషన్, రేషనలైజేషన్, క్యాపిటల్ స్ట్రక్చర్ ఎక్సెట్రా, ఇవన్నీ కూడా మనము టెక్నాలజికల్ ఫ్యాక్టర్స్ కింద చెప్పుకోవచ్చు.
అండ్ అదే విధంగా మనకి ఇండస్ట్రీలో అప్పటికప్పుడు చేసిన మిషనరీయే కాదు, సమ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా మనకి ఉంటాయి, సచ్ యాజ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానీ, గ్లోబల్ కాన్ఫ్లిక్ట్స్ కానీ, డామినెంట్ సోషియో పొలిటికల్ ఐడియాలజీస్ కానీ, ఇవన్నీ కూడా మనకి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్సే. దీస్ ఆర్ కమ్స్ అండర్ టెక్నాలజికల్ ఫ్యాక్టర్స్. ఓకే, సో నాట్ ఓన్లీ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అండి, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటే బయట నుంచి ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానీ, లేకపోతే ఏమైనా కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి ఆ కాన్ఫ్లిక్ట్స్ కానీ, లేకపోతే సోషియో పొలిటికల్ ఐడియాలజీస్ ఉంటాయి అవి కానీ, అవి కూడా టెక్నాలజికల్ ఫ్యాక్టర్స్ కిందకి వస్తాయి అనమాట. రైట్, సో సమ్ బాడీస్ ఈస్ దేర్ సచ్ ఎస్ ద ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఈస్ దేర్. సో దిస్ ఈస్ ఎ టెక్నాలజికల్ ఫ్యాక్టర్ ఇన్ఫ్లుయెన్స్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ ఇన్ కంట్రీ. ఓకే, సో ఐఆర్ని మెయిన్గా మనకి ఏ ఏ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తున్నాయి అంటే ఇన్స్టిట్యూషనల్ ఫ్యాక్టర్స్, ఎకనామిక్ ఫ్యాక్టర్స్, టెక్నాలజికల్ ఫ్యాక్టర్స్. ఓకే, ఇన్స్టిట్యూషనల్ ఫ్యాక్టర్స్లో మనకి లేబర్ లాస్, కోడ్స్, ఇవన్నీ జాయింట్ ఫ్యామిలీ, క్యాస్ట్ సిస్టమ్, సోషల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని. ఎకనామిక్ ఫ్యాక్టర్ అంటే విచ్ ఇన్వాల్వ్స్ మనీ ట్రాన్సాక్షన్స్, దట్ మీన్స్ ఇండివిజువల్ ఓనర్షిప్, క్యాపిటలిస్టా, సోషలిస్టా, నెక్స్ట్ గవర్నమెంట్ ఓనర్షిప్, కంపెనీ ఓనర్షిప్ అని చెప్పేసి. ఓకే, అండ్ ఆల్సో టెక్నాలజికల్ ఫ్యాక్టర్స్లో మనకి మిషనరీ ఇన్వెస్ట్మెంట్స్, మోడర్నైజేషన్, ఇవన్నీ. అండ్ ఆల్సో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఇక్కడ ఉంటాయి. ఓకే, దట్ ఈస్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఐడియాలజీస్. ఓకే, దట్ ఈస్ ఫ్యాక్టర్స్ దట్ ఆర్ ఎఫెక్టింగ్ ద ఇండస్ట్రియల్ రిలేషన్స్. థ్యాంక్ you so much. Keep watching. Do subscribe Sankalp Study Success. In the next class, I will explain more detail about industrial relations. Thank you. Thanks a lot.